సావిత్రి విషయంలో ఎవరి ప్రమేయాన్ని నేను సహించను. నేనే తప్పు చేశానే? ఏ మర్చిపోయావా? ఏదో కళ్ళకు కనిపించేసరికి ఆశపడి నేను బంగారాన్నే తీశాను. నువ్వు ఏకంగా బెదిరించి డబ్బులు తీసుకురాలేదా? మా వాడు ఏదో వద్దు అన్నాడే అనుకో, మమ్మల్ని వదిలేస్తావా? నేరుగా ఇంటికొచ్చి, ఏంటండి నేనేమైనా పరాయవాణ్ణా? నా దగ్గరికి సావిత్రి ఎందుకు రాకూడదు అని అడిగే హక్కు నీకు లేదా? ఇదిగో అన్నయ్య. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసుకు హాయిగా ఉంది. నీ బాధ తీరాలి అంటే నా మనవరాలు రావాలి అని అర్థమైంది కాబట్టి నా వెంట తీసుకొచ్చాను. నా బంగారు నీ బాధ తీర్చేసింది. ఇక మేం బయలుదేరుతాం బాబు. మీరేమీ అనుకోకపోతే సావిత్రిని ఇక్కడే ఉండనివ్వండి, సాయంత్రం పంపిస్తాను. సరే బాబు. ఏమ్మా, అంకుల్ దగ్గర ఉంటావా? ఉంటాను నానమ్మా. ఉంటుందిలేండి, నేనున్నానుగా. సరే అమ్మా, జాగ్రత్త. వస్తాను తల్లి. అది నా ప్రాణం బాబు. దాన్ని వదిలి నేనుండలేను. అయినా మీకోసం మొదటిసారి వదిలి వెళ్తున్నాను. అది మీ మీద నాకున్న అభిమానం. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మా వాడన్న మాటలు మనసులో పెట్టుకోవద్దు అని చెప్పడానికి. వస్తానమ్మా. సావిత్రి, ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఆడుకుందామా? నీకే గేమ్ ఇష్టం? ఏంటి? మీకు గుడ్ న్యూస్ చెబుదామని. నాకు మీరేం గుడ్ న్యూస్ చెప్తారు? అదే సార్, ఒక కేసు గురించి ఎంక్వైరీ చేశాం కదా. ఆ కేసు గురించి నాతో మాట్లాడొద్దని మీకు ఇంతకు ముందే చెప్పాను. ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను సార్. కేసులో బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. త్వరలోనే పాప దొరుకుతుంది.
సత్యకి తన పాపను తనకు అప్పగించే రోజు దగ్గరలోనే ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఆపాను. బాయ్. రాముడు పోనీ. మీనా కట్టా మీనా సింగ్ ఏ సాంగ్ డింగ్ ఏ డాంగ్ క్యారమ్ బోర్డ్ సావిత్రి ఆడుకుంది చాలు, ముందు ఈ పాలు తాగు. ఏంటమ్మా? ఈ ఆంటీ ఆ అంకుల్ వైఫ్ కదూ? అవునమ్మా. ఇలా ఇవ్వండి ఆంటీ, నేను క్లీన్ చేస్తాను. చిన్నపిల్లవి, నీకెందుకమ్మా, ఇలాగివ్వు. చాలా బాగుంది. మా వదినుండుంటే నిన్నింకా బాగా చూసుకునేది, అస్సలు వదిలిపెట్టేది కాదు. అవునా? అవునమ్మా. మా వదినికి పిల్లలంటే చాలా ఇష్టం. ఆంటీ ఆంటీ, నేను వెలిగించనా? వెలిగించనివ్వమ్మా. మా సావిత్రి ఉండుంటే రోజు ఈ పని తనతో చేయించేదాన్ని. నువ్వు బిడ్డలాంటి దానివేగా, నీ చేత్తో చేసినా మా వదిన సంతోషపడుతుంది. అంకుల్, నేను ఇంటికి వెళ్తాను. అదేంటమ్మా, అప్పుడే వెళ్తావా? నానమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నేనింకా వెళ్ళలేదంటే బాధపడుతుంది. మళ్ళీ రేపొస్తానుగా, వెళ్ళొస్తాను. నువ్వొక్కదానివే ఎలా వెళ్తావమ్మా? నేను వదిలిపెట్టి వస్తానులే. అన్నయ్య, సావిత్రిని ఇంటి దగ్గర దిగబెట్టొస్తాను. సరేనమ్మా. పద.
ఎలా ఎలాగమ్మా సావిత్రిని అక్కడ వదిలేసి వచ్చేస్తారు మీరు? తప్పే ఉందిరా. నువ్వు ఆ విధంగా మాట్లాడి సావిత్రిని తీసుకొచ్చినందుకు ఆ అబ్బాయి ఎంత బాధపడుతున్నాడో తెలుసా? ఓ, అతని బాధల గురించి ఆలోచిస్తున్నావు కానీ ఇక్కడ బాధల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదా? ఏనాడు సావిత్రిని బయట వదిలిపెట్టిన నేను మొదటిసారిగా ఆ అబ్బాయి బాధ చూడలేక వదిలేసొచ్చాను. అవసరం లేదమ్మా. అసలు అతను మనకేమవుతాడు? అతనేదో నీకు సహాయం చేశాడు కదా అని ఏకంగా సావిత్రిని వాళ్ళ ఇంట్లో వదిలేసి వచ్చేస్తారా? శాశ్వతంగా వదిలేసి వచ్చినట్టు మాట్లాడతారేంటండి? కాసేపట్లో వచ్చేస్తుంది కదా. ఏమిటి వచ్చేసేది? అయినా అసలు అతను మనకి ఏమవుతాడని నీకెన్నిసార్లు చెప్పాను మాధురై, సావిత్రిని బయటికి పంపించొద్దని? చిచి, ఇంట్లో ఎవరు నా మాట వింటలేదు. వాళ్ళకి దగ్గర చెయ్యొద్దు అంటున్నాను. ఆఖరికి సావిత్రిని మనకు దూరం చేసేస్తున్నారు. అసలేంట్రా నీ బాధ? ఇంత చిన్న విషయానికి ఎందుకంత కోప్పడుతున్నావు? అమ్మా, ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. నేను పదే ఎందుకు చెప్తున్నానో ఎవరు అర్థం చేసుకోవట్లేదు. చూడండి, ఇది చిన్న విషయమే కదా అని పాపం దూరం చేస్తే రేపు సావిత్రి మనకు శాశ్వతంగా దూరం అవుతుంది. రే, అసలు నువ్వు మాట్లాడేదానికి అర్థం పర్థం ఉందా? చిన్నపిల్ల కదా అని వాళ్ళ దగ్గరికి తీసుకున్నంత మాత్రాన సావిత్రి మనకెందుకు దూరం అవుతుంది? అవుతుంది. ఆ మనుషులకు దగ్గర అయిందంటే మనకు దూరం అవుతున్నట్టే లెక్క. ఆ మనుషులకి ఆ మాటలకి అలవాటు చేసి సావిత్రిని మనకు దూరం చేస్తున్నారమ్మా. అసలు అలా ఎందుకు? వద్దు, ఇక నుంచి ఎవరూ ఈ విషయం గురించి ఇంట్లో మాట్లాడద్దు. ఈ రోజు నుంచి సావిత్రిని ఎక్కడికి బయటికి పంపించొద్దు. కనీసం వాళ్ళకి చూపించడం కూడా చూపించొద్దు. అర్థమైందా? మా గురించి మీకెందుకండి అలాంటి అనుమానం వచ్చింది? కూతురు కనిపించక 6 సంవత్సరాలుగా అల్లాడిపోతున్న మా అన్నయ్య నీ పాపని చూశాకే మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు. అదే వయసు అదే పేరు కావటం వల్ల మీ పాపలో మా సావిత్రిని చూసుకుంటున్నాం. అభిమానంగా దగ్గరికి తీసుకుంటున్నాం. మా అభిమానాన్ని కూడా మీరిలా అపార్థం చేసుకుంటారు అనుకోలేదు. సావిత్రి మీ కూతురండి. మీ కూతుర్ని మీకు దూరం చేస్తామని ఎలా అనుకుంటారు? బిడ్డ దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో 6 సంవత్సరాలుగా అనుభవిస్తున్నాం సార్. మాకు ఆ దూరం విలువ తెలుసు. జీవితంలో బ్రతుకుతున్న మా అన్నయ్యని మామూలు మనిషిని చేయటానికే ఆ దేవుడు మీ పాపని మాకు పరిచయం చేశాడని ఆనందపడ్డాను. కానీ మా అభిమానం మీద మీకు అనుమానం కలిగాక వద్దు సార్. మాకు మీతో ఏ అనుబంధం వద్దు. మేము మిమ్మల్ని బాధ పెట్టుంటే మమ్మల్ని క్షమించండి.
పాపని మా దగ్గరకు పంపించకండి. మేము కలిసే ప్రయత్నం చెయ్యం. విన్నావుగా, బిడ్డను దూరం చేసుకున్న బాధలో ఓదార్పు కోసం నీ బిడ్డను దగ్గరికి తీసుకున్నారు గాని మనకి దూరం చెయ్యాలని కాదురా. ఏ పరిచయం లేకపోయినా గుళ్ళో నా గురించి ఆలోచించాడు, నాకు సహాయం చేశాడు. అలాంటి మంచి వాళ్ళ అభిమానాన్ని అనుమానించావు. ఇది మంచి పద్ధతి కాదు రాజశేఖర్. వాళ్ళు చేసిన సహాయానికి మనం చెయ్యాల్సిన ప్రతి సహాయం ఇదైతే కాదు, గుర్తుంచుకో. మీ బాధ నాకు తెలుసండి. మీరెందుకు ఇలా చేస్తున్నారో కూడా నాకు తెలుసు. కానీ వాళ్ళని ఇలా బాధ పెట్టడం మాత్రం కరెక్ట్ కాదు. నందిని, సావిత్రిని ఇంట్లో వదిలేసి వచ్చావా? చూడమ్మా, సావిత్రి వచ్చి వెళ్లేసరికి ఇంటికి ఎంత కళ్ళొచ్చిందో. ఈ ఆనందానికి దూరం అయ్యానని చాలా బాధపడ్డానమ్మా. నా బాధ అర్థమైంది అన్నట్లు ప్రసూనామ్మ గారు పాపను తీసుకుని వచ్చారు. నందిని, నేను మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావేంటమ్మా? అవును, సావిత్రి రేపు వస్తానందిగా. ఎన్ని గంటలకు వస్తానంది? తను మన ఇంటికి వస్తే తనకి ఇవ్వడానికి ఇంట్లో ఏం లేకుండా పోయాయి. మనం వెళ్ళి చాక్లెట్లు బొమ్మలు తీసుకుని రావాలి. ఏంటమ్మా? ఏంటమ్మా అలా ఉన్నావు? పాపొచ్చిందని ఆనందంగా ఉండాల్సింది పోయి ఇలా ఉన్నావేంటి? నువ్వన్నట్టు ఆనందానికి మనమంటే ఇష్టం లేదన్నయ్య. అందుకే ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది. ఏమైందమ్మా? సావిత్రి రేపు వస్తుందని నువ్వు అనుకుంటున్నావు. రాదు, రావద్దని నేనే చెప్పేసి వచ్చాను. రావద్దని? సావిత్రిని రావద్దని చెప్పడం ఏంటమ్మా? రాజశేఖర్ గారు మన అభిమానం సావిత్రిని ఎక్కడ వాళ్ళకి దూరం చేస్తుందో అని భయపడుతున్నారు. వాళ్ళ పాప వాళ్ళకు దూరం అవుతుందని ఎవరన్నారు? రాజశేఖర్ గారే అన్నారు. మనం సావిత్రిని వాళ్ళకి దూరం చెయ్యాలని చూస్తున్నట్టుగా మాట్లాడారన్నయ్య. అదే చాలా బాధగా ఉంది. మన ఇంటికి వచ్చినంత మాత్రాన, మనతో మాట్లాడినంత మాత్రాన సావిత్రిని దూరం చేస్తామని ఎలా అనుకుంటున్నారమ్మా? అలాగే అనుకుంటున్నారు. అందుకే ఆ అవసరం మాకు లేదు, ఇంక మీ అమ్మాయిని మా ఇంటికి పంపించొద్దని చెప్పి వచ్చేశాను. వద్దన్నయ్యా, మన అభిమానాన్ని అనుమానించాక ఇంకా సావిత్రి మీద అభిమానం పెంచుకోవడంలో అర్థం లేదు. చిన్న పరిచయం, 4 రోజులు దగ్గరకు తీసుకున్నాం, అంతేగా, మర్చిపోదాం. తను మనకేమవుతుందని బాధపడ్డానికి. నువ్వు మర్చిపో అన్నయ్యా, నేను మర్చిపోతాను.
జరుగుతుందో నాకు అర్థం కావడం లేదండి. రాను రాను మీలోంచి మీరు మాయమైపోతున్నారు. నా భర్తే నాకు కొత్తగా కనిపిస్తున్నాడు. ఏంటండి మీలో ఈ మార్పు? ఏమైంది మీకు? తన బిడ్డ కనిపించడం లేదని తండ్రిగా అతనెంత బాధపడుతున్నాడో, ఎంత నరకం అనుభవిస్తున్నాడో కళ్ళారా చూస్తున్నాం. అయినా మీకు అతని మీద జాలి కలగడం లేదా? అసలు సావిత్రి వాళ్ళ పాపని నిజం తెలిసిన తర్వాత కూడా వాళ్ళ పాపని వాళ్ళకు అప్పగించకపోవటం ఎంతవరకు కరెక్ట్ అండి? తప్పు చేస్తున్నారండి. చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేస్తున్నారు. ఏంటన్నయ్యా? నీ మేనకోడ్లు దొరికిందంటమ్మా. నిజమా అన్నయ్యా? అవునమ్మా, రాజశేఖర్ గారు నాకు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు. సాయంత్రం నా కూతుర్ని కలుసుకోబోతున్నాను.